హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో టమాటా కర్రీ నేను ఎలా రెడీ చేస్తానో చూపిస్తారండి. కడాయి పెట్టి వేడి చేశాక కొన్ని మిరపకాయలు తీసుకొని అందులో వేసి ఆ నీళ్ళు పోయే వరకు వేగనివ్వాలి. అవి నీళ్ళు పోయాక కొంచెం నూనె వేసి వేగనివ్వాలి. సగం ఉడికాక ఇప్పుడు టమాటాలు వేయాలి. టమాటాలు 50% ఉడికాక కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపి ఉమ్మనివ్వాలి. అది ఉమ్మిన తర్వాత లాస్ట్ మినిట్లో చింతపండు వేసి అది కూడా కొంచెం దాంట్లో కలిసేటట్టు చేసి మిక్సీ పట్టుకోవాలి. గిన్నెలో వేసినప్పుడు కొంచెం ఎల్లిపాయలు వేసి మిక్సీ పడితే సూపర్గా అవుతుంది. నెక్స్ట్ పోసి పెట్టుకుందాం. కొంచెం కారం ఎక్కువైంది, నేను పోసి పెడుతున్నాను. ఫస్ట్ బౌల్ తీసుకొని కొంచెం నూనె వేసి జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత కొంచెం మిరపకాయలు వేసి ఒట్టి మిరపకాయలు వేసి వేగనివ్వాలి. కొంచెం ఎల్లిపాయలు కూడా వేయాలి. ఇందులో వేస్తే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. ఇందులో లాస్ట్ కొంచెం ఉల్లిగడ్డ కోసుకొని వేసి తింటే సూపర్గా ఉంటుంది గాయస్. నేనైతే ఇలానే తింటాను. మీకు నచ్చితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే గాయస్, గుడ్ నైట్. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఒక చిన్న లైక్తో ఇంకొంచెం మందికి తెలుస్తుంది నా వీడియోస్. బాయ్.